మీరు చస్తే వాడిని హోమ్ మినిస్టర్ని చేస్తానన్నాడు. ఎవరు? సీఎం. సీఎమా? అవును. మీకు యాంటీగా వాళ్ళిద్దరు ఒక్కటైపోయినరు. మిమ్మల్ని చంపితే నాకు ప్రమోషన్ ఇస్తామన్నారు. అయితే మా బావని చంపేస్తావేంటి? చంపను. ఏ? బావంటే ఇష్టం. బావంటే ఇష్టమా? అవును. ఎందుకు? చిన్నప్పటి సంది బావంటే ఇష్టం. అదే ఎందుకని? మా అక్కని ప్రాణం లెక్క చూసుకునేటోడు. మా అక్క మీద ఈగ వాలితే చంపేసేటోడు. పరాయి మగోడు మా అక్క దిక్కెళ్ళి కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేసేటోడు. మా అక్కకు కుక్కంటే భయం. కుక్క అరిస్తే తుపాకీతోని కాల్చేసేటోడు. అవును, మీ బావంటేనే ఇష్టమా లేకపోతే మా బావంటే కూడా ఇష్టమా? బావా అన్న సౌండ్ వినబడితేనే ఒళ్ళు పులకరించిపోతది. అందుకే వాళ్ళ ప్లాన్ ముందుగానే మీతో చెప్పినా. బావా ఇప్పుడు ఏంటి చేయడం? చంపేయాలి. ఎవరిని? సీఎంని. సీఎంనా? ఆ సీట్లో మీరు కూర్చోవాలి. మిమ్మల్ని నేను సీఎంగా చూడాలి. అబ్బో, నీ మైండ్ మా బావ మైండ్ సేమ్ టు సేమ్. మా బావ కూడా సేమ్ స్కెచ్ చేశాడు. సీఎం ను చంపుదామనా? అంటే అది ఎలాగంటే అది కాదు బావా. నేను చెప్పేది ఏంటంటే కాదు బావా. పదనా నన్నే చంపడానికి ప్లాన్ చేశాడా? నేనేం ప్లాన్ చేశానో తెలిస్తే గుండెకి చేస్తాడు. ఏం ప్లాన్ చేసిండ్రు? చెప్పను. ఏ? నేనంటే ఇష్టమన్నావుగా, నిజంగానే ఇష్టమా కాదో తెలిసా గాని చెప్పను. ఇష్టమని ప్రూవ్ చేయనీకి ఏం చేయాలి? ఏం చేయాలా? నీ ఇష్టాన్ని నా మంచం మీద చూపించాలి. అట్లానే. నిజంగానా? ఇప్పుడు కాదు, మరి ఇంకెప్పుడు? మీరు సీఎం అయినాక. అంటే నేను సీఎం అయ్యేదాకా ఏం లేదా? మెయిన్ పిక్చర్ లేదన్నా గానీ ట్రైలర్ లేదన్నా కదా. మరేంటి? డ్రెస్ తీసేస్తే పోలా? బో పెదాల కంటే పాదాల ముద్దొస్తున్నాయి. స్వర్గం గేట్ దాకా తీసుకొచ్చావు, గొల్లెం తీయచ్చు కదా. తీయనని చెప్పినాగా. యా, ఓ సీఎం అయ్యాక తీస్తావా? అప్పుడు కూడా తీయను. ఏమైంది? అదేంటి అప్పుడు అలక? మేము ఆడవాళ్ళం, అలిగితే ఎంత అలగకుంటే ఎంత బాబు? మీ మగవాళ్ళ సీక్రెట్స్ మాకెందుకు చెప్తారు? మైసు, నువ్వు నా డార్లింగ్వి, నా బంగారునివి. నీ దగ్గర నాకు సిగరెట్స్ ఏముంటాయి చెప్పు. ఏం లేదు, నేను సీఎం అవడానికి మర్డర్ ప్లాన్ చేశా. ఎవరిని? సీఎంనా? సీఎం కావడానికి సీఎం ను లేపడే మూర్ఖులు చేసే పని. సీఎం కావడానికి ఎంపీ ఏకాంబరంని చంపడం నాలాంటి మేధావులు చేసే పని. ఆయన్ని చంపితే మీరెలా సీఎం అవుతారు? అక్కడే ఉంది తిరకాసు. ఆ ఏకాంబరం గాడికి బుర్ర తక్కువే, కానీ జనంలో ఫాలోయింగ్ ఎక్కువే. వాడిని చంపి సింపతి వేవ్ క్రియేట్ చేస్తా, జనాన్ని రచ్చా కొడతా, బస్లు దుకాణాలు అన్ని తగలిపెట్టేస్తా. బందులు, కర్ఫ్యూలు, కాల్పులు, చావులు, స్టేట్ ని అలగల్లడం చేస్తా. ఎమ్మెల్యేలందరినీ నా వైపుకు తిప్పుకుంటా సీఎం ని దించేస్తా. నేను సీఎం అయిపోతా. సీఎం నేనే. ఏకాంబరం, అయిపోయారో నువ్వు? బాబా అద్దరిపోయింది. ఏం డాన్స్, ఏం ఫిగరు. ఇగో పిల్ల, నీకెన్ని పైసలు కావాలో చెప్పు, నేను ఇస్తా. ఇవాళ నుంచి నువ్వే నా బార్ల పర్మనెంట్ డాన్సర్వి. మేమంతా సంకనాగిపోవాలా? మేము ఇంట్రడ్యూస్ చేసి మీ అందరికి అప్పగించాలా? ఎవరి కోసం పంపిస్తారేంటి? ఆ గది మాట అంటే ఇదిగో, ముందు నా చెప్పేది ఆలకించండి. రేపొద్దున ఆదివారం మలకపేటలో ఉన్న నా బారికి పంపించాలంటున్నాను. అదేం కుదరదు భాయ్, హఫ్సీ గొడవలో ఖాళీజీలు ఎక్కువ. రేపు ఆదివారం, అందుకు ముందు మాకీ పంపించాలి. ఆగండయ్యా, ఉమ్మడిగా లైసెన్సులు తెచ్చుకున్నాం, ఉమ్మడిగా లాభాలు పంచుకున్నాం, అట్టాగే ఈ అమ్మాయిని కూడా పంచుకున్నాం. అట్లయితే గా పోలీసు ప్రాబ్లం ఉండదా? పోలీసోళ్ళ వాళ్ళేం బీక్తారు? హోమ్ మినిస్టర్ అయినా జోబ్ లో ఉన్నాడు. నీకేం టెన్షన్ అక్కర్లేదు పిల్ల. ఉమ్మడిగా ఉంచుకుంటాం, ఉమ్మడిగా పంచుకుంటాం. మమ్మల్ని అరెస్ట్ చేసేది అమ్మే పడుకుందిరా. ఎవర్రా మమ్మల్ని అరెస్ట్ చేయించింది? నా మీద కేసు పెట్టే దమ్మే వనుకుందిరా.
రే ఇన్స్పెక్టర్ ఎవడ్రా మీ ఆఫీసర్? రేయ్ సాలే 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 నేనే రా సాలే సాలే మైసమ్మ మైసమ్మ ఐపీఎస్ నువ్వు బార్లో డాన్స్ చేసింది నువ్వే కాదు? ఏయ్ ఏందే పెద్ద రెచ్చిపోతున్నావు? మాకు ఈ సంగతి నీకు తెలవదు. ఏయ్ నేనెవరో తెలుసా? సత్తి, సనత్ నగర్ సత్తి. నేను విజిలేసాననుకో సిటీ మొత్తం బంద్ అయిపోవాలా, ఎరికేనా? ఏయ్ హుస్సేన్, హుస్సేన్ భాయ్, హబ్సీ గుడాకా హుస్సేన్. నేను తోడ కొట్టాననుకో పోరా అసెంబ్లీ ఇక్కడ ఉండాలి. క్యా క్యా దేఖ్తా హై? మాకు ఈ సంగతి మీకు తెలవదు. సెల్ ఓపెన్ చేయి. ఎస్ మేడం. స్వామి వాళ్ళిద్దరిని ఇడికి పంపి. రండి, మేడం గారు పిలుస్తున్నారు కదా రా. అల్లు భాయ్, నువ్వేం భయ్? చూప్ గట్ల నిలబడి ఉండ్రి సాలే. స్వామి దీనికి నూనె గొడ్డు కారం మంచిగా పట్టి. ఓకే మేడం. వద్దు వద్దు మేడం, మాతో పెట్టుకోవద్దు. నీకే చెప్తున్నా. లాఠీ రెడీ మేడం. ఏంద్రా అయింది ఏంద్రా అన్నావు? ఏమన్నా? నువ్వు సీటీ కొడితే ఆ, సిటీ మొత్తం బంద్ అవుతుందా? అవుతుంది. కొట్టు వద్దు మేడం. కొట్టు నెత్తా. నా కోపం తెప్పించొద్దు. ఏయ్ అరే వేస్తున్నా మేడం. ఏందిరా గిది సిటీనా? నై నై. జారిపోయింది మేడం. దీనికి సిటీ మొత్తం బంద్ అవుతుందా? ఒకసారి అయింది మేడం. అసలు సిటీ అంటే ఏందో తెలుసారా నీకు? సాలే గిదిరా సిటీ అంటే. ఏయ్ నువ్వు పక్కకు. అరే తు అరే నువ్వేంద్రా అన్నావు? నువ్వు తొడగొడితే అసెంబ్లీ మొత్తం ఈడుంటదా? ఏది కొట్టు. గడిపడే వద్దు మేడం, ఏదైనా కూర్చొని మాట్లాడుకుందాం. అబే చెప్. ఏంద్రా కూర్చొని మాట్లాడుకునేది? కొట్రా. ఎయిస్సాలే. ఏంద్రా ఇది? తొడనా తోటకూర కాడనా? తొడగొట్టుడంటే ఏందో తెలుసారా నీకు? ఇదిరా తొడగొట్టుడంటే. మేడం ప్లీజ్, నువ్వు ఆడదాని అని వదిలేస్తున్నాం. నేను ఆడదాన్నేరా, కానీ నా సంగతి నీకు తెలియదు. అగో వాళ్ళని అడుగు చెప్తారు. నీ అసుంటి మొగోళ్ళని 100 మందిని ఒంగోబెట్టి పంచుగొట్టినానంటే బిడ్డ పంచర్ అయిపోతుంది. నువ్వు కోటింగ్ షురు చెయ్యి. ఓకే మేడం. ఏ మేడం మన్నా తెలిసిందంటే పీక కట్ చేస్తాడు. ఎవడ్రా మీ అన్న? పంజాగుట్ట పులి. అన్నా నమస్తే. రెండురా కరా నేను గ్యాస్ ఎక్కువైందిరా పోయి. నేనెవరో ఎరకనా నీకు? పంజాగుట్ట పులి. మా వాళ్ళని వదిలేయి. వదలకుంటే 2 నిమిషాలు టైం ఇస్తున్నా, వాళ్ళని వదిలేయి. మీరు బయట వెయిట్ చేయరా? అలాగేనా? నేను లోపల వెయిట్ చేస్తుంటా. 2 నిమిషాలు టైం ఇస్తున్నా. క్యా భాష క్యాలే? हेलो, मैं ओल्ड सिटी से कारपोरेटर बात कर रहा हूँ. मैडम పాత బస్తీ కార్పొరేటర్. అరే ఖైరే భాయ్, నాకు ఈ ఫోన్ వచ్చింది, నేను పోతా, నేను కొట్టుకో. క్యా బే కుత్తే కే బచ్చే,
छोड़ दो ऐसे साहब, छोड़ दो साहब। फोन నీకేనా? ఫోన్ నీకేనా? జబాన్ సంభాల్ కే బాత్ కర్. అబే చుబ్బే. పాత బస్తీలో నల్లాల్లో నీళ్లు లేవు, బజార్ల లైట్లు లేవు, దవాఖానల మందులు లేవు, చదువుకున్నోళ్ళకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు ఉన్నోళ్ళకి జీతాలు లేవు. గిన్ని ప్రాబ్లమ్స్ ఉంటే తు పోలీస్ స్టేషన్ కో క్యూ ఫోన్ కియా? मैं कारपोरेटर हूँ, तुझे देख लूंगा. ఏ ఏంద్రా నువ్వు దేఖ్లుంగా? లంగర్ హౌస్ చౌరస్తా మే లుంగి పంచ్ కొట్టినానంటే బిడ్డ పంచర్ అయిపోద్ది. శభాష్. ఫోన్ పెట్రా కుత్తేకి ఔలాద్. హలో ఆడగా ఇన్స్పెక్టర్ మైసం ఉందేటి? 1 మినిట్ సార్. మేడం, శ్రీకాకుళం ఎమ్మెల్యే. ఆగండి. ఆ శ్రీకాకుళం నుంచి వచ్చిన ఫోన్ నీ కోసం. నిన్ను వదిలి వీళ్ళని కొట్టమంటావు అంతేనా? శ్రీకాకుళం ఎమ్మెల్యే అప్పల్ రాజులు మాట్లాడుతున్నా. ఏంటి మా వాడిని బొక్కలు వేసినావట? ఈడ్చిపెట్టు. ఆ నిడిచిపెట్టం కాదు, నిన్ను బొక్కలో వేసి భూమికలు ఇరుస్తా. తొట్టు నా కొడక. అది పోలీస్ అంటే. కొట్టకుండా అరుస్తావురా కోతినాయలా. ఇప్పుడు ఏయ్ ఆగుబే. నేను ఆగాను. 2 మినిట్ టైం ఇచ్చినావు కదా. అయిపోయిందమ్మా. అరే ఆగు. పిల్లిరా ఎక్కురా నీ మీద హలో సార్, 1 మినిట్ సార్, ఒక్క నిమిషం. హోమ్ మినిస్టర్ గారు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారికి పంచర్ అయిపోద్ది. హలో, గుడ్ మార్నింగ్ సార్. నా గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. ఏంటి చెప్పేది? వాళ్ళంతా మన వాళ్ళే, వదిలిపెట్టేసే. మీరు చెప్పినాక ఇంకేంది సార్? వెంటనే వదిలే. ఇప్పుడే వదిలేస్తా సార్. ఏమైనా ఉంటే కూర్చోబెట్టి సెటిల్ చేసుకో. ఓకే సార్, ఉంటా సార్. స్వామి మేడం, వాళ్ళని వదిలేయ్. ఇదేదో ముందే చేయొచ్చుగా, ఇంత బిల్డప్ ఎందుకు? రేయ్, కొట్రా. చల్లడు. పోరా. యాడికెళ్ళి ఫోన్ రావాలని వెయిట్ చేసినో ఆడికెళ్ళి వచ్చింది. ఇప్పుడు వీళ్ళని కూసోబెట్టి ఎట్లా సెటిల్ చేయాలనో గట్ల చేస్తా. చెప్పండి, ఏం తీసుకుంటారు? చాయ్, బిస్కుట్, సమోసా, ఇంకేమన్నా? భాషా, మేడం. పూరే అరేంజ్ కరో. జీ మేడం. तुम सब लोग बाहर जाओ. स्वामी, go have coffee. Out. ఇప్పుడు చెప్పుండ్రి. అది కాదు మేడం. నస లేకుండా మ్యాటర్లకు రండి. మేడం, మీరు కొత్తగా వచ్చారు, ఎవరు మీకు చెప్పుండకపోవచ్చు. మనకు మధ్యలో కొంత అండర్స్టాండింగ్ రన్ అవుతుంది మేడం. ఏందిరా అండర్స్టాండింగ్? అది మీకు ప్రతి నెల మా అసోసియేషన్ తరపున మీ పోలీస్ స్టేషన్ కి 50,000 ఇచ్చుకుంటున్నాం మేడం. నడవద్. మరి అంతేమంటారు? 2 लाख. నువ్వు లేకుండా నేను బతకగలనా బేటీ? భాషా భాయ్, మేడం, సరేనా? లైఫ్లా అనుకున్నది సాధించేటి పట్టుదల ప్రతి మనిషికి ఉండాలి. నో కాంప్రమైజ్, ఓకే? ఇగో నీ ఎంబీబీఎస్ సీట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇగేం పిచ్చి పనులు చేయకు. నీ డొనేషన్ ఫీజులన్నీ కట్టేసినా. ఇక ఇప్పుడు నువ్వు కాబోయే డాక్టర్వి, సరేనా? థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్. ప్రపంచాన్ని ఆదుకోనీకి నా 2 చేతులు సాలకపోవచ్చు, కానీ నా పక్కనున్నోడి కన్నీళ్లు తుడనీకి నా చూపుడు వేలు చాలు. లంచం తీసుకొనుడు తప్పు కావచ్చు, గాని దాన్ని మంచి పనికి ఉపయోగించుడు తప్పు కాదు. వాళ్ళందరినీ నరికేసి చాలా మంచి పని చేశావు. వెళ్ళి మిగతా వాళ్ళందరినీ కూడా వరుసపెట్టి నరికేయి. నెత్తి మీద టోపీ, ఒంటి మీద ఓ యూనిఫామ్, చేతిలో లాఠీ, ఓ తుపాకీ. వేస్ట్. మనం ఖాకీ వేసుకున్న ఖైదీలం. మన చేతుల్లో బేడీలు లేవు, చేతులకు బేడీలున్నాయి. రూల్ ప్రకారం పోతే మనం ఏం పీకలేము. ఈ నా కొడుకులు మన డ్యూటీ చేయిస్తాయిగా. ఇదిగో వీళ్ళగా తప్పదాగి అర్ధరాత్రి రోడ్ల మీద లైట్ లేని సైకిల్ పట్టుకోవాలి. అవసరమా? నువ్వు కొన్నాళ్ళు పోలీసు అని మర్చిపో, దాక్కో. నువ్వు కొన్నాళ్ళు పోలీసు అని మర్చిపో, రెచ్చిపో. నువ్వు నాకేం చెప్పలా, నేను నీకేమీ చెప్పలా. అసలు మనం కలవలా. నరికే ఈ కొడుకుల్ని.